చూడండి, బాబుని మీరు చూసుకోండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నేనేలా ఈ స్వామిని, అదే కన్నయ్యని? ఎందుకంత కంగారు అసలు? ఏమైందండి మీకు? నేను త్వరగా వచ్చేస్తాను. నాకు దూరంగా ఎంతసేపు ఉంటావు నాన్నా? ఒక్కసారి నా వైపు చూడండి నాన్నా. స్వామి, నన్ను సందిగ్ధంలో పడేసి మీరు నవ్వుతున్నారు. ఇది ఇక్కడి పరీక్ష నాకు. మీరేం చేస్తున్నారు అసలు? తండ్రి స్థానం కుమారుడి పాదాల దగ్గర ఉండదు. కుమారుడి తలపై ఉండాలి మీ చెయ్యి. అదే మీ అభయహస్తం. ప్రభు, మీ నిజాన్ని నేను యశోదకు చెప్పొద్దని తమరంటున్నారు. మరి యశోదేమో మిమ్మల్ని కన్నయ్యలాగా చేతుల్లో ఎత్తుకుని మీతో మాట్లాడుకుంటుంది, సంతోషపడుతుంది. కానీ కళ్ళు కోరుకునేది నా ఇష్ట దైవం, నా ఆరాధ్య స్వరూపంతో చూడాలనుకుంటుంది. మరి నా హృదయం, ఈ హృదయం ఏమో మిమ్మల్ని ఒక కుమారుడి రూపంలోనే చూడమని చెప్తుంది. ఇప్పుడు మీరే చెప్పండి ప్రభు, ఇప్పుడు నన్ను ఈ పరిస్థితిలో ఏం చేయమంటారు? నాకేం అర్థం కావడం లేదు. ఇదంతా మీ వల్లనే స్వామి. మీరు సహాయపడాల్సిందే నాకు. మీరే చెప్పండి, ఒక భక్తుడు తన ఇష్ట దైవాన్ని తన బిడ్డ రూపంలో ఎలా చూడగలుగుతాడు? తనని నా చేతులతో ఎత్తుకోవాలి, తనని ఆడించాలి, తనతో మాట్లాడాలి. ఇలా తనని పెంచి పోషించగలను నా కుమారుడి రూపంలో. స్వామి, నాకేం అర్థం కావడం లేదు అసలు. సహాయం చేయండి స్వామి. ఆందోళన పడకండి నాన్న. మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం త్వరలోనే లభిస్తుంది. గర్గ మహర్షులు విచ్చేస్తున్నారు మహారాజా. పరాక్రమంతుడైన కంస మహారాజు రాజు దర్బార్లో సాధుమునులకు ఇలాంటి గౌరవం లభించేది లేదు. లేదు ఋషివర్య, ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఏ విధంగా ఒక విష్ణు భక్తుణ్ణి గౌరవించకూడదు అని. అయితే మంచిదే కదా. నేను మీ దగ్గరికి గౌరవించబడడానికి రాలేదు. నేనిక్కడికి వసుదేవులను దేవకీలను కలుసుకోవాలని వచ్చాను. దేనికోసం? నాకు విరుద్ధంగా ఏదైనా పన్నాగం పన్నడానికి వచ్చారా? ఎవరైతే ఎల్లప్పుడూ ఎదుటివారిపై కుట్ర పన్నుతూ ఉంటారో అతని జీవితం మొత్తం అదే భ్రమలో గడిచిపోతుంది. లోకం మొత్తం తనపై కుట్ర చేస్తుందని. కానీ అన్య వ్యక్తుల వద్ద ఇంతకంటే అధికమైన గొప్ప కార్యాలు చేయవలసి ఉంటుంది. మీ గొప్పదైన కార్యం పూర్తి చేయాలనుకున్న మీ కోరిక పూర్తి కాదు ఋషివర్య.
మీకు వారిద్దరిని కలుసుకునేందుకు అనుమతినివ్వలేను. ఏమాత్రం ఇవ్వలేను. ఎలా ఆపుతారు తమరు నన్ను? ఎలాగా? చాలా విచిత్రమైన ప్రశ్న ఇది. కానీ దీనికి సమాధానం చాలా సరళమైంది ఋషివర్య. ప్రతిదినం నాకు ఆరంభం ఎలా జరుగుతోందంటే, ఎవరో ఒకరిని సంహరించడంతోనే. ఒకవేళ మరో సంహారం జరిగిందనుకోండి, నాకేం తేడా ఉంటుంది? మిమ్మల్ని ఒక ప్రశ్న అడగమంటారా కంసరాజా? నన్ను సంహరించడానికి కావలసిన సంకల్ప శక్తి అవసరమో అది నీ దగ్గర ఉందా? నన్ను సంహరించగలుగుతావా? నన్ను సంహరించడానికి కావలసిన సంకల్ప శక్తి అవసరమో అది నీ దగ్గర ఉందా? నన్ను సంహరించగలుగుతావా? చెప్పు కంసరాజా. ఒకవేళ నేను శపించానంటే నీ కవచం ఏదైనా అది అసత్యం చేయగలుగుతుందా? చెప్పు కంసరాజా. ఒకవేళ నేను శపించానంటే నీ కవచం ఏదైనా అది అసత్యం చేయగలుగుతుందా? ఋషివర్య, మీ మనస్సులో స్వామికి విరుద్ధంగా కుట్ర పండాలన్న ఉద్దేశం లేనప్పుడు, అలాగే మహారాజు కూడా మిమ్మల్ని ఎవరినీ కలవకుండా ఉండాలని అనుకోరు కదా మహారాజా? అవును, అవును, మీరు వెళ్ళి వాళ్ళిద్దరినీ కలుసుకోవచ్చు. దుర్జన, వీళ్ళందరిపై నిఘా ఉంచు. వెళ్ళి అంతా విని రావాలి. సమస్తం ఏది వదిలిపెట్టకూడదు. వెళ్ళు. చూస్తుంటే ప్రాప్తి రాజకార్యాలు నా దగ్గర నేర్చుకున్నట్టుంది. సరైన సమయంలో మంచి సలహా ఇచ్చావు ప్రాప్తి. ఇప్పుడు సులభంగా తెలుస్తుంది గర్గ మహర్షి ఇక్కడికి వచ్చిన కారణం ఏమిటో అన్నది. స్వయంగా నారాయణుడే నా ఇంటనుండగా నేను ఇక్కడెందుకు పూజ చేస్తున్నాను? సరే కన్నయ్య, ఇక పడుకో. కానీ దిష్టి చుక్క పెట్టడమే మర్చిపోయింది మీ అమ్మ నీకు. అయ్యో, వద్దు వద్దు నాన్న, అమ్మ వచ్చేస్తుంది. ఈ పని చేయకండి, తనకు తెలిసిపోతుంది. ఈ పూలు మీ చరణాల కోసమే కదా ప్రభు. వీటిని స్వీకరించండి. నాన్న, ఈ నిజాన్ని నేను మీకు చెప్పింది మీరు నాకు తోడుగా నిలబడతారని, నన్ను నేను చిక్కుల్లో పడేసుకోవడానికి కాదు నాన్న. నారాయణ నారాయణ. ప్రణామం. నందరాజు గారు, రాణి గారు, మా కుమార్తె గర్భవతి అయినది కదా, అందుకే వియ్యాల వారింటికి వెళ్ళి వచ్చాను. అక్కడ కాస్త అధిక సమయం పట్టింది. ఇవాళ తిరిగి వచ్చాక తెలిసింది
స్వయంగా గర్గ మహర్షులే కుమారుడికి నామకరణం చేశారని విన్నాను. అందుకే కలిసి వెళ్దామని వచ్చాను. ఏం పేరు పెట్టారు కుమారుడికి? వారు తనకి కృష్ణ అని పేరు పెట్టారు. కృష్ణ. ఆహా, ఉత్తమం, అత్యుత్తమం, చాలా మధురమైన నామం. ఎలా అనిపిస్తుందంటే మీరు స్వయంగా నారాయణుడిని పిలుస్తున్నట్టుగా ఉంది. పరిస్థితిని ఇంకా గంభీరంగా మార్చకండి పంతులు గారు. మీరు నాన్నగారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ఒక్కసారి నా వైపు చూడండి, మీకే స్వయంగా తెలిసిపోతుంది మీరు ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి అన్నది. పండితుల వారు నా కన్నయ్యని అలా కన్నార్పకుండా చూస్తూనే ఉన్నారేంటి? ఏమైంది పండితులు గారు? అభినందనలు కుమారా, ఇంత చక్కటి పేరు లభించింది. నందరాజా, మీ కుమారుణ్ణి చూసినప్పుడల్లా శ్రీరాముడి ప్రతిరూపం కనిపిస్తుంది. ఎందుకు కనిపించదు? వారి తరువాతి అవతారమే కదా. ఒక్కొక్కసారి మనస్సుకు అనిపిస్తూ ఉంటుంది, అది సమయం అంటేను భగవానుడు ఈ ధరిత్రిపై అవతరిస్తూ ఉండేవారు, మన మానవుల మధ్య ఆనందంగా గడుపుతూ ఉండేవారు, అలాగే తమ లీలను చూపిస్తూ ఉండేవారు. ఎలా అనిపిస్తుందంటే పంతులు గారు, ఎంత భాగ్యవంతులు జనక మహారాజు, సునైన మహారాణి. వాళ్ళు సీతామాతకు జన్మనివ్వలేదు. అలాగే కైకేయి మహారాణి రఘురాముడికి జన్మనివ్వలేదు. అయినా వాళ్లకు వారిని పెంచి పోషించే సౌభాగ్యం లభించింది కదా. ఒక్కసారి ఊహించండి పంతులు గారు, ఎంత పుణ్యాన్ని గత జన్మలో ఆర్జించి ఉంటారు వాళ్ళు. ఎంత తపస్సు చేసి ఉంటారు. ఎవరి ఆధీనంలో సంపూర్ణ బ్రహ్మాండం ఉంటుందో ఆ శ్రీమన్నారాయణ్ణి, శ్రీ మహాలక్ష్మిని ఒడిలో ఆడించారు. జగతిలో భగవంతుడు అవతరించినప్పుడు ఈ లోకం కట్టుబాట్లు ఆ భగవంతుడు కూడా అనుసరించాలి. అయినా మనం మానవులం కదా. జగతిలో భగవంతుడు అవతరించినప్పుడు ఈ లోకం కట్టుబాట్లు ఆ భగవంతుడు కూడా అనుసరించాలి. అయినా మనం మానవులం కదా. ఏదైతే జరుగుతుందో, ఏది జరగబోతుందో అదంతా ఆయన ఇష్టానుసారమే జరుగుతుంది నందరాజా. అందువల్ల ఇక ముందు మార్గం కూడా వారే చూపిస్తారు. అంటే మీరు నా ప్రశ్నలకు సమాధానాన్ని చెప్పించేశారన్నమాట. నేను కూడా ఏమేమో మాట్లాడేస్తున్నాను. ఇదంతా నేను తాతనైన సంతోషమే అనుకుంటున్నాను. మా అమ్మాయికి లక్ష్మి జన్మించింది. అభినందనలు పంతులు గారు, అభినందనలు. నేను తల్లి బిడ్డల్ని చూడ్డానికి తప్పకుండా వస్తాను. శుభాకాంక్షలు పండితులు గారు. ఇక నాకు సెలవు ఇప్పించండి. వైద్యుల వారి దగ్గర ఔషధాలు తీసుకోవాల్సి ఉంది. నారాయణ నారాయణ. నారాయణ. రా కన్నయ్య, రా. దిష్టి చుక్క పెట్టేశాను. చూడండి, ఒక్క క్షణం కన్నయ్యని చూడండి. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ఏమైంది? నేను చూస్తున్నాను. నామకరణం తర్వాత కన్నయ్యని ఒక్కసారి కూడా ఎత్తుకోలేదు మీరు.
అంతా సవ్యంగానే ఉందా? హా, అంత బానే ఉంది. ఇప్పుడు అంత సవ్యంగానే ఉంది. తీసుకోండి. నా కన్నయ్య. మీకు చాలా చాలా ధన్యవాదాలు ఋష్వర్య. యాదవులకు కులగురువునైనందున ఇది నా కర్తవ్యం పుత్రి. నన్ను క్షమించు కన్నయ్య. ఆ సమయంలో నాకు నా కర్తవ్యం నుంచి దారి తప్పిపోయాను. అంతా కూడా విధి విధానం ప్రకారం సుసంపన్నమైంది. నేను పెట్టిన పేరు మీరు నన్ను క్షమించండి తండ్రి గారు. నేను మిమ్మల్ని ఇంత సందిగ్ధంలో పడేశాను. ఆ విధంగా నందుడికంతా వివరంగా తెలిసిపోయింది. మీరిద్దరూ ఏమీ ఆలోచించకండి, అంతా బాగుంది. ఇక మీ 6 కుమారులకు శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తాను. కన్నయ్య, ఏమైంది? నేను నీకు వాస్తవమైన తండ్రిని కాదు. ఏమంతరం ఉంటుంది? నువ్వు నా ఆరాధ్య అవతారానివి. మహత్తరమైన విషయం ఏంటంటే నేను నీతో పాటు నవ్వుకోవడానికి, నిన్ను ఆడించడానికి, నిన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి, నిన్ను ప్రేమించడానికి సౌభాగ్యాన్ని పొందినవాడిని. నాన్న, నిజం తెలిసాక మీరు నన్ను కేవలం ప్రేమించడమే కాదు, నా వల్ల తప్పు జరిగితే శిక్షించాల్సిందే. ఒకవేళ ఏదైనా అల్లరి చేసినా కూడా. నువ్వు నాతో ఏమైనా చెప్పావా కన్నయ్య? కానీ ఇవన్నీ తెలిసాక నేను ఎలా దండించగలుగుతాను? చెప్పు నాకు. నేను ఇవన్నీ అసలు అవన్నీ మీరు నాకు వదిలేయండి నాన్న. త్వరలోనే జీవనమాయ మిమ్మల్ని తన ప్రభావానికి గురి చేస్తుంది. అప్పుడు ఇవన్నీ మీరు మర్చిపోతారు. ఎప్పుడెప్పుడు నా దివ్యత్వం అవలోకనం లోకానికి కలిగినప్పుడల్లా, అలాగే నా నిజం అమ్మకు తెలుస్తుంది అనుకున్న సమయంలో, అప్పుడు దీని గురించి గుర్తుకు వచ్చేస్తుంది. అంటే దీని అర్థం గురువర్యులు చెప్పింది వాస్తవం అన్నమాట. శ్రీహరి కళ్ళల్లో కూడా కన్నీళ్లు వచ్చేశాయి. మాతృ మమకారం కోసం ఆరాటపడసాగారు ఆయన. అందువల్ల వారి ఈ అవతార ముఖ్యోద్దేశము మాతృ మమకారాన్ని అనుభూతి చెందటం. ఇది నిజంగా సత్యం. ఈ అవతార ముఖ్య ఉద్దేశం అమ్మ మమతను అనుభవించడం. అదైతే నిజం నాన్న. దాంతో పాటుగా మీ ప్రేమను కూడా పొందాలి నేను. మీకు తెలుసా, ఏదైనా సంకట పరిస్థితుల్లో
మీకెందుకు గుర్తుకొస్తుందంటే దానివల్ల అమ్మకు నిజం తెలియకుండా ఆపడానికి. చెప్పండి నాన్న, మీరు నాకు సహాయం చేస్తారు కదా?